సెకండ్ సెషన్ తూర్పు చాళుక్యులు. 4వ విజయాదిత్యుడు చనిపోయిన తర్వాత అతని కుమారుడు మొదటి అమ్మరాజు రాజ్యానికి వస్తాడనమాట. రాజమండ్రిని బాగా డెవలప్ చేసింది రాజరాజ నరేంద్రుడైన రాజమహేంద్రవరం అనే ఒక సిటీని కట్టించింది, అంటే నిర్మించింది అమ్మరాజు, మొదటి అమ్మరాజు అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ బిట్. అతనికి కల బిరుదులు రాజమహేంద్రవరం కట్టించాడు కదా, అందుకని రాజమహేంద్ర. విష్ణువర్ధన, ఇప్పటి వరకు పేర్లే చూస్తూ ఉన్నాం. విష్ణువర్ధన అనేది ఇప్పుడు ఇతను బిరుదుగా కూడా తీసుకున్నాడు, మొదటి అమ్మరాజు. ఇతను వేయించిన శాసనం చేకూరు తామ్ర శాసనం. చేకూరు తామ్ర శాసనం ఎవరు వేయించారంటే మొదటి అమ్మరాజు. ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. చేకూరు తామ్ర శాసనం ఎవరు వేయించారు, రాజమహేంద్రవరం నిర్మాత ఎవరు అని చెప్పి కన్ఫ్యూజ్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇతనికి 2 సేనాధిపతులు ఉండేవారు. మహాకాలుడు ఒక అతను, బండనాదిత్యుడు ఇంకో అతను. అమ్మరాజు గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం అనే ఒక సిటీని డెవలప్ చేసి దాన్ని క్యాపిటల్గా కూడా పెట్టుకున్నాడు. క్యాపిటల్స్ ఎవరెవరు మార్చారు చూస్తే ఇప్పటి వరకు కుబ్జ విష్ణువర్ధనుడు ద ఫస్ట్ కింగ్. అతను పిఠాపురంని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. నెక్స్ట్ అతని తర్వాత జయసింహవల్లభుడు కూడా రాజ్యాన్ని మార్చాడు. ఎక్కడి నుంచి? పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. రాజమండ్రి అమరాజు. అంతే. ఇప్పటి వరకు 3 క్యాపిటల్స్ని మార్చుకొని పరిపాలన అయితే సాగించారు. మొదటి అమ్మరాజు తర్వాత అతని కుమారుడు 2వ యుద్ధమల్లుడు. మొదటి అమ్మరాజు తర్వాత 2వ యుద్ధమల్లుడు రాజ్యానికి వస్తాడు. 2వ యుద్ధమల్లుడు మొదటి అమ్మరాజు యొక్క తమ్ముడు తాళపుడు, మొదటి తాళపుడు యొక్క కొడుకు 2వ యుద్ధమల్లుడు. ఈ యుద్ధమల్లుడు మళ్ళీ రాజధానిని విజయవాడకి దగ్గరలో ఉన్న చేబ్రోలుకి మారుస్తాడు. ఎలా అయితే రాజమహేంద్రవరంని మొదటి అమ్మరాజు నిర్మించాడు, అలాగే సర్వసిద్ధి నగరాన్ని జయసింహవల్లభుడు నిర్మించాడు. సేమ్ ఇతను కూడా బెజవాడిని నిర్మించాడు, బెజవాడిని బాగా డెవలప్ చేశాడు అని చెప్పి చెప్తారు. 2వ యుద్ధమల్లుడి కాలంలో బాగా చెప్పుకోదగింది ఏంటంటే ఊరేగింపులు. దేవుణ్ణి ఊరేగించుట ఇక్కడి నుంచే ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. చేబ్రోల్లో ఉన్న కుమారస్వామి టెంపుల్, చేబ్రోల్లో ఉన్న కుమారస్వామి గుడి నుంచి బెజవాడలో ఇతను ఒక కుమారస్వామి గుడి కట్టించాడనమాట. ఆ బెజవాడలో ఉన్న కుమారస్వామి గుడి వరకు ఊరేగింపు అనేది జరిగేది. ఎవరిని? కుమారస్వామి ఊరేగింపు ఫ్రమ్ చేబ్రోల్లో ఉన్న కుమారస్వామి గుడి నుంచి బెజవాడలో ఉన్న కుమారస్వామి టెంపుల్ వరకు ఊరేగింపు జరిగేది. తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేవాళ్ళు చేబ్రోలుకి ఊరేగింపుగానే. నెక్స్ట్ తెలుగు భాషలో మధ్యక్కర, మనం ఇందాక అద్దంకి శాసనం చూసాం. గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాని పాండురంగడు అద్దంకి శాసనం వేశాడు. అది తొలి తెలుగు పద్య శాసనం. దాంట్లో తరువోజు వృత్తం అనే ఛందస్సు ఉంటుందని విన్నాం. ఇక్కడ మధ్యక్కర పద్యం అనే తెలుగు గ్రామర్తో ఉన్న శాసనం వేయించాడు. ఎక్కడ? బెజవాడలో.
జయంతి రామయ్య పంతులు అనే ఆయన దీన్ని పరిశోధించాడు. నెక్స్ట్, యుద్ధమల్లుడి కొడుకు రెండవ చాళుక్య భీముడు. ఇతనికి రాజమహేంద్ర, గండ మార్తాండ, బృహచ్చీమ అని బిరుదులు ఉన్నాయి. ఇతనికి 2 భార్యలు ఉన్నారు. అంకిదేవి, ఈమె కళింగ రాకుమార్తె. ఇతనికి పుట్టిన అతనే దానర్ణవుడు. ఇతను మాగల్లు శాసనం వేయించాడు. నెక్స్ట్, లోకాంబ. ఈమె తెలుగు చోడులు తెలుగు చోడుల రాకుమార్తె. ఈమె తెలుగు చోడుల రాజు జటాచోడ భీముడని ఉన్నాడు. ఆయన పెద్దకల్లు, కర్నూలు దగ్గర పెద్దకల్లుని రాజధానిగా చేసుకొని తెలుగు చోడుల రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని యొక్క చెల్లెలు లోకాంబ. ఇతనికి పుట్టిన వాళ్ళు లోకాంబ రెండవ చాళుక్య భీముడికి పుట్టినవాడు, రెండవ అమరాజు. ఇక్కడ చూస్తే తెలుగు చోడులు కళింగ దేశం వాళ్ళకన్నా ఆధిపత్యంలోనే ఉంటారు కదా, మన ఆంధ్రాలో. అదే జరిగింది ఇక్కడ కూడా. రెండవ అమరాజు ఎవరికైతే లోకాంబ తెలుగు చోడ దేశపు యువరాణి ఉంటుందో ఆమెకి రెండవ చాళుక్య భీముడికి పుట్టిన రెండవ అమరాజు రాజయ్యాడు 945లో. ఆ రెండవ అమరాజుకి జైనిజం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అతని భార్య చామకాంబ రెండవ అమరాజు భార్య. ఈ చామకాంబ ఏలూరులో సర్వలోకాశ్రయ అనే జైన ఆలయంని నిర్మిస్తుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఆలయం నిర్మించిన తర్వాత దాన్ని మేనేజ్మెంట్ చేయాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. దానికి రెండవ అమరాజు కల్లు చంబూరు అనే ఒక గ్రామాన్ని దానం చేస్తాడనమాట. అలాగే ఇతనికి ఒక సేనాని ఉంటాడు, దుగ్గరాజు. ఈ దుగ్గరాజు ప్రకాశం జిల్లా ఉంది కదా, ప్రకాశం జిల్లా దగ్గర కటికాభరణ జైన ఆలయాన్ని నిర్మిస్తాడు. దానికి నిర్వహణ కావాలి కదా, ఆ మేనేజ్మెంట్ కోసం కమరాష్ట్రంలోని మలియంపూడి గ్రామాన్ని రెండవ అమరాజు దానం చేస్తాడు. రెండవ అమరాజు గల బిరుదులు చూస్తే సర్వలోకాశ్రయ, కవి గాయక, కల్పతరు, పరమ బ్రాహ్మణ్య, పరమ భట్టారక. మొదట ఇతను శైవ మతంగా ఉండి తర్వాత జైన మతంలోకి కన్వర్ట్ అవుతాడనమాట. అందుకే ఇతనికి ఆ పరమ బ్రాహ్మణ్య, పరమ భట్టారక అనే బిరుదులు వచ్చున్నాయి. నెక్స్ట్, సర్వలోకాశ్రయ. ఏలూరులో అతని భార్య చామకాంబ సర్వలోక జైన ఆలయాన్ని ప్రారంభించిందని విన్నాం కదా, అందుకు సర్వలోకాశ్రయ అనే బిరుదు కూడా ఉంది. కవి గాయక కల్పతరు. ఇతని దగ్గర 3 ఆస్థాన కవులు ఉండేవారు, 3 భట్టులు. పోతన భట్టు, మాధవ భట్టు, భట్టుదేవుడు. ఈ భట్టుదేవుడికి కవి చక్రవర్తి అనే ఒక బిరుదు కూడా ఉంది. నెక్స్ట్, రెండవ అమరాజు ఒక యుద్ధంలో మరణిస్తాడనమాట. రాష్ట్రకూట రాజు, చివరి రాజు అని చెప్పచ్చు, 3వ కృష్ణుడు. ఈ 3వ కృష్ణుడు, ఈ దానర్ణవుడు కలిసి అమరాజుని ఓడిస్తారనమాట. అప్పుడు అమరాజు చనిపోతాడు. అమరాజు చనిపోవడంతో మళ్ళీ ఇక్కడ మొదటి భార్య ఉంది కదా, అంకీదేవి కొడుకు, అంకీదేవి రెండవ చాళుక్య భీముడికి పుట్టిన కొడుకు దానర్ణవుడు రాజ్యానికి వస్తాడు. ఇక్కడ అతను ఒక 3 ఏళ్ళు పరిపాలిస్తాడు. దానర్ణవుడికి కూడా 2 కొడుకులు ఉంటారు. దానర్ణవుడి కొడుకులు శక్తివర్మ 1 అండ్ విమలాదిత్య. మొదటి శక్తివర్మ అండ్ విమలాదిత్య. దానర్ణవుడు చనిపోతాడు. చనిపోయిన వెంటనే అతనికి ఆల్రెడీ రెండవ అమరాజు
దానర్ణవుడు మరియు రాష్ట్రకూట రాజైన మూడవ కృష్ణుడు దగ్గర మరణిస్తాడు కదా. అందువల్ల ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. ఎవరికంటే లోకాంబ వచ్చి రెండవ చాళుక్య భీముడి యొక్క రెండవ భార్య లోకాంబ. ఈమె తెలుగు చోడ యువరాణి. ఈమెకు ఒక అన్న ఉంటాడు, జటాచోడ భీముడు. రెండవ అమ్మరాజుకి మామ అవుతాడు. ఇలా రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడనమాట. వచ్చి వీళ్ళిద్దరిని ఓడిచ్చేస్తాడు. అది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు విమలాదిత్య, మొదటి శక్తివర్మ ఇద్దరు దాంకుంటారనమాట రాజరాజ చోళ దగ్గరికి వెళ్ళి. రాజరాజ చోళ మనకు తెలుసు, అతను చోళ డైనాసిటీలో ఒక మంచి రాజు. అతని దగ్గరికి వెళ్ళి దాంకుంటాడు. అతని కూతురు కొందవైని మన విమలాదిత్య రెండవ కొడుకు, దానర్ణవుడి రెండవ కొడుకు విమలాదిత్యుడు పెళ్లి చేసుకుంటాడనమాట అక్కడ. ఈ లోపల ఇక్కడేం జరుగుతుందంటే, వీళ్ళు వెళ్ళి దాంకున్నారు కదా, ఆ టైంలో దానర్ణవుడు చనిపోయిన వెంటనే జటాచోడ భీముడు ఆర్ చోడ త్రినేత్రి అని కూడా అంటారు అతన్ని. ఇతను తెలుగు చోడ వంశపు రాజు, లోకాంబకు అన్న, రెండవ అమ్మరాజుకి మామ. ఇతను రివెంజ్తో వచ్చి ఇక్కడ పరిపాలిస్తాడనమాట. ఎక్కడి నుంచి పరిపాలిస్తాడంటే పెద్దకల్లు, కర్నూలు, తెలుగు చోడుల రాజధాని పెద్దకల్లు. అక్కడి నుంచే మన చాళుక్య కింగ్డమ్ని కూడా చూసుకుంటాడు. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మొదటి శక్తివర్మ విమలాదిత్య ఇద్దరు దానర్ణవుడు చనిపోయిన తర్వాత, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజరాజ చోళ దగ్గరికి వెళ్ళి దాముకుంటారని. అక్కడ రాజరాజ చోళ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ కూతురును కొందవైని విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేస్తారు. సో రాజరాజ చోళుడు, మొదటి శక్తివర్మ, విమలాదిత్య ముగ్గురు ఒకటయ్యారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చోళ వంశం యుద్ధం నీకు తెలిసిందే కదా, చాలా పవర్ఫుల్ చోళ కింగ్డమ్. వచ్చి తెలుగు చోడుల్ని, జటాచోడ భీముడిని తప్పించి ఆ ప్లేస్లో పెద్దవాడైన మొదటి శక్తివర్మ రాజు అవుతాడు. మొదటి శక్తివర్మ దానర్ణవుడి మొదటి కొడుకు. ఇతనికి గల బిరుదు చాళుక్య చంద్ర. ఇతని యొక్క నాణాలు బర్మాలోని అరకోం అనే ప్లేస్లో లభించాయని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. నెక్స్ట్, చాళుక్య రాజులకి కళ్యాణి చాళుక్య రాజులకి పడేది కాదు. కళ్యాణి చాళుక్య రాజు అయిన సత్యాశ్రయుడు యుద్ధానికి వస్తాడనమాట మొదటి శక్తివర్మ వైపు. అతని యొక్క సేనాని బయ్యల నంబి అనే ఆయన్ని మొదటి శక్తివర్మ వైపు పంపిస్తాడు. అక్కడ శక్తివర్మ గెలుస్తాడు. తెలుసు కదా, శక్తివర్మ వెనకాల ఎవరున్నారు, రాజరాజ చోళుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. నెక్స్ట్, విమలాదిత్యుడు దానర్ణవుడి రెండో కొడుకు, రాజరాజ చోళుడి యొక్క అల్లుడు. రాజరాజ చోళుడి యొక్క కూతురు కొందవైని విమలాదిత్యుడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి అతను అల్లుడు అవుతాడు. ఇతనికి కొన్ని బిరుదులు ఉన్నాయి. రాజమార్తాండ, ముమ్మడి భీమ, పరమ బ్రాహ్మణ్య, పరమేశ్వర. ఇతను కొంతకాలంకి జైన దీక్ష పూనుకుంటాడనమాట. ఫస్ట్ శైవంలో ఉండి తర్వాత జైనంలోకి కన్వర్ట్ అవుతాడు. ఇతని గురువు త్రికాల యోగి. ఈ త్రికాల యోగి యొక్క సందేశంతో రామతీర్థం ఉంది కదా, రామతీర్థంలో రామకొండ అనే జైన గుహాలయాన్ని ఇతను తొలిపిస్తాడనమాట. నెక్స్ట్, విమలాదిత్యుడికి ఇద్దరు భార్యలు. ఒకటి కొందవై, ఆమె చోళ యువరాణి, రాజరాజ చోళ కూతురు. ఆమెకు పుట్టిన అతనే రాజరాజ నరేంద్రుడు. నెక్స్ట్, మెలమ వచ్చి
తెలుగు చోడుల యువరాణి జటాచోడ భీముడు ఉంటాడు కదా, ఓడిపోతాడు కదా, అతని కూతుర్ని విమలాదిత్యుడికిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకు పుట్టినవాడే 7వ విజయాదిత్యుడు. ఈ రాజరాజ నరేంద్ర 7వ విజయాదిత్య చోడ వంశాలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు, అంటే వాళ్ళ పుట్టుకలో చోడ అనేవి ఇంక్లూడ్ అయినాయి. చోళాకు సంబంధించిన అతను రాజనరేంద్ర, చోడాకు సంబంధించిన అతను 7వ విజయాదిత్యుడు. రాజరాజ నరేంద్రుడు ఇతడు మలి చాళుక్యుల్లో అంటే లేటర్ చాళుక్యాస్లో గొప్పవాడు. రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె. చోళ వంశంలో రాజరాజ చోళ తర్వాత రాజేంద్ర చోళ వస్తారనమాట. పొనియన్ సెల్వన్ తర్వాత ఆ రాజేంద్ర చోళ యొక్క కుమార్తె అమ్మాంగదేవి ఉంటుంది. అమ్మాంగదేవిని రాజరాజ నరేంద్రుడు వివాహం చేసుకున్నాడు, అంటే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అలాగే కళ్యాణి చాళుక్య చక్రవర్తులు కూడా ఇతనికి అగెనిస్ట్గా ఉన్నారని తెలుసు కదా. కళ్యాణి చాళుక్య చక్రవర్తి అయిన సత్యాశ్రయుడు ఇందాక మొదటి శక్తివర్మకి అగెనిస్ట్గా కూడా పోరాడాడు. అప్పుడు రాజరాజ చోళ హెల్ప్ చేశాడు. అతనికి సంబంధించిన వాళ్ళు మలయావతి. ఆ మలయావతి అనే ఆమెనే కళ్యాణ చాళుక్య చక్రవర్తి యొక్క రాకుమార్తె మలయావతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. అంటే 2 భార్యలు. చోళులకు సంబంధించి అమ్మంగదేవి, కళ్యాణి చాళుక్యులకు సంబంధించి మలయావతి. ఇతనికి గల బిరుదులు, రాజరాజ నరేంద్రుడికి గల బిరుదులు కావ్యగీతి ప్రియుడు. మనకు తెలుసు, నన్నయ్య ఆదికవి అంటారు. ఆ ఆదికవి నన్నయ్యని పోషించింది రాజరాజ నరేంద్రుడు. నెక్స్ట్ రాజరాజ నారాయణుడు, బరగండ భైరవుడు, రాజరాజ పరమేశ్వరుడు అనే బిరుదులు రాజరాజ నరేంద్రుడికి గల. రాజమండ్రిలో విష్ణు దేవాలయం నిర్మిస్తాడు అతను. రాజమండ్రి ప్రసిద్ధిగాంచింది ఇతని సమయంలోనే. 7వ విజయాదిత్యుడు ఉన్నాడని చెప్పాను కదా. ఎవరు కొడుకు 7వ విజయాదిత్యుడు? తెలుగు చోడుల రాకుమార్తె మెలమ అండ్ వాళ్ళ హస్బెండ్ విమలాదిత్య యొక్క కొడుకు 7వ విజయాదిత్యుడు. ఇతడు రాజ్యం కావాలి నాకు అని చెప్పేసి పోరాటం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడనమాట. అట్లాంటి అతనికి పశ్చిమ చాళుక్యులు తోడయ్యారు. ఇప్పుడు చోళులు ఫ్రెండ్స్ చాళుక్య వంశానికి. నెక్స్ట్ కళ్యాణి చాళుక్యుల రాకుమార్తె మలయావతిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్. కానీ పశ్చిమ చాళుక్య వాళ్ళు ఎనిమీస్ అనమాట. ఈ పశ్చిమ చాళుక్యకు సంబంధించిన జయసింహ అని ఒక అతను ఉంటాడు. ఈ జయసింహ 7వ విజయాదిత్య కలిసి రాజరాజ నరేంద్రుని ఓడిస్తాడు. ఇప్పుడు అతని మామ రాజేంద్ర చోళుడి యొక్క హెల్ప్తో పశ్చిమ చాళుక్యుల్ని అండ్ 7వ విజయాదిత్యుడిని రాజరాజ నరేంద్రుడు మళ్ళీ ఓడించేస్తాడు. ఏదైతే అది జరిగిందో ఆ యుద్ధము, అది కలిదిండి అనే ప్లేస్లో జరిగింది. ఆ కలిదిండి అనే ప్లేస్లో చాలామంది సైనికులు, సేనాధిపతులు వాళ్ళందరూ చనిపోతారన్నమాట. వాళ్ళ గౌరవార్థం రాజరాజ నరేంద్రుడు 3 శివాలయాలు నిర్మిస్తాడు. నెక్స్ట్ పశ్చిమ చాళుక్యుల్లో జయసింహుడు ఓడిపోయాడు కదా, అతని తర్వాత సోమేశ్వరుడు రాజ్యానికి వస్తాడన్నమాట పశ్చిమ చాళుక్యుల్లో. తన దగ్గర ప్రతినిధిగా ఉన్న నారాయణ భట్టుని ఇక్కడ ప్రతినిధిగా పంపిస్తాడు. సంధి కుదుర్చుకుంటారన్నమాట. యాక్చువల్లీ ఆ సంధిలో భాగంగా నారాయణ భట్టుని రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోకి ప్రతినిధిగా పంపిస్తాడు. ఈ నారాయణ భట్టు ఒక గొప్ప కార్యానికి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోకి వచ్చాడనే చెప్పొచ్చు. ఆ గొప్ప కార్యం ఏంటంటే, ఇతను నన్నయ్యకి హెల్ప్ చేస్తాడు. నన్నయ్య ఆదికవి. అతనికి మన నారాయణ భట్టు ఎవరైతే పశ్చిమ చాళుక్య రాజైన సోమేశ్వరుడి దగ్గర ప్రతినిధిగా ఉంటాడో అతను ఇక్కడ ప్రతినిధిగా వస్తాడనమాట. అతను హెల్ప్ చేస్తాడు. భారతం ఆంధ్రీకరణ
మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. నన్నయ్య మహాకవి 2.5 పర్వం రాస్తాడు. అవి ఏంటంటే ఆది, సభ, అరణ్య. ఆది పూర్తిగా రాస్తాడు, సభ పూర్తిగా రాస్తాడు, అరణ్య భాగం హాఫ్ రాస్తాడు. ఇతనికి గల బిరుదులు మనకు తెలుసు. ఆదికవి అంటారు, విద్యాద్వైతుడు, వాగమ శాసనుడు, శబ్ద శాసనుడు నన్నయ్యకున్న బిరుదులు. ఇతనికి సంస్కృతంలో కూడా రచనలు ఉన్నాయి. అదేంటంటే ఆంధ్ర శబ్ద చింతామణి అనే సంస్కృత కావ్యం రాస్తాడు. నెక్స్ట్ తెలుగులో ఇంద్ర విజయం, చాముండిక విలాసం అనే రచనలు కూడా చేస్తాడు. నారాయణ భట్టు నన్నయ్యకి హెల్ప్ చేస్తాడు. అందుకు నారాయణ భట్టుకు గల బిరుదు ఏంటంటే వాంగ్మయ ధరుంధరుడుగా నారాయణ భట్టు బిరుదు పొందుతాడనమాట. ఇలా హెల్ప్ చేస్తాడు కదా నారాయణ భట్టు. అందుకని రాజరాజ నరేంద్రుడు నందంపుడి అనే అగ్రహారాన్ని మన నారాయణ భట్టుకి ఇచ్చేస్తాడు. నందంపుడి ముందుగా చెప్పుకున్నాం కదా ఫస్ట్ వీడియోలో. నందంపుడి శాసనం అనేది ఒకటి ఉంది. ఆ శాసనం ద్వారానే దక్షిణ వాదం అనేది వచ్చింది. అంటే నార్త్ వీళ్ళు చంద్రవంశపు రాజులు అని చెప్పేసి అనుకున్నాం కదా. అలా నందంపుడి అనే అగ్రహారాన్ని మన నారాయణ భట్టుకి ఇస్తాడనమాట. అలా ఇచ్చాడు అని తెలిపేదే నందంపుడి శాసనం. అది నన్నయ్య రచిస్తాడనమాట. నన్నయ్య భారతంలో 2.5 పర్వం రాశాడు. సంస్కృత రచనలో చూస్తే ఆంధ్ర శబ్ద చింతామణి, తెలుగులో ఇంద్ర విజయం, చాముండిక విలాసం అనే కావ్యాలు రచిస్తాడు. నెక్స్ట్ నందంపుడి శాసనం కూడా వేయిస్తాడు. నందంపుడి శాసనంలో ఏముంది? నారాయణ భట్టుకు రాజరాజ నరేంద్రుడు, చంద్రవంశ రాజరాజ నరేంద్రుడు దానమిస్తాడు నందంపుడి అనే అగ్రహారాన్ని అని నన్నయ్య శాసనం వేయిస్తాడు. నెక్స్ట్ పావులూరి మల్లన్న, ఇంకో ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుడి దగ్గర. ఇతను గణిత సార సంగ్రహం అనే ఒక మ్యాథ్స్ రిలేటెడ్గా ఎలాగా లెక్కించాలి, ఎలా కూడాలి అనేవి అప్పట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎలా కూడాలి అనే మ్యాథమెటిక్స్ సంబంధించి గణిత సార సంగ్రహం అనే కావ్యం రచిస్తాడు. అందుకుగాను రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అనే గ్రామాన్ని దానం చేస్తాడు. రాజేంద్ర కులోత్తుంగుడు. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుడి యొక్క కొడుకు రాజేంద్ర కులోత్తుంగుడు అమ్మాంగదేవి అనే చోళ యువరాన్ని, మేలమ అనే తెలుగు చోళ యువరాన్ని అమ్మాంగదేవి అండ్ మలయావతి అనే వాళ్ళిద్దరిని రాజరాజ నరేంద్రుడు పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళలో అమ్మాంగదేవి ఎవరైతే చోళ యువరాణి ఉందో ఆమెకి రాజరాజ నరేంద్రుడికి పుట్టినవాడు రాజేంద్ర కులోత్తుంగుడు. అతని యొక్క బాబాయి 7వ విజయాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడి యొక్క తమ్ముడు 7వ విజయాదిత్యుడు. 7వ విజయాదిత్యుడు ఎవరి కొడుకు? విమలాదిత్యుడికి మేలమ అనే యువరానికి, తెలుగు చోడ యువరానికి పుట్టిన కొడుకు 7వ విజయాదిత్యుడు. ఇతను బాబాయ్ అవుతాడు అనమాట రాజేంద్ర కులోత్తుంగుడికి. ఈసారి 7వ విజయాదిత్యుడు రాజేంద్ర కులోత్తుంగుడిపై గెలుస్తాడనమాట. ఆ తర్వాత రాజేంద్ర కులోత్తుంగుడు ఇక్కడ ఉండలేంలే అని చెప్పేసి అక్కడ మా అమ్మ వాళ్ళ వంశం ఉంది కదా, అమ్మాంగదేవి వాళ్ళ వంశం, చోళ వంశం. ఆ చోళ వంశంకి వెళ్ళిపోయి అక్కడ వీరరాజేంద్రుడు అనే ఒక చోళరాజు ఉంటాడు. అతని యొక్క కూతురు మధురాంతకను వివాహం చేసుకుని అక్కడే చోళరాజు అయిపోతాడనమాట రాజేంద్రుడు. 1170 సంవత్సరంలో చోళ రాజైన రాజేంద్రుడు మరణిస్తాడు. ఆ తర్వాత చోళ వంశాన్ని అతను టేక్ ఆఫ్ చేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ 1175లో ఇక్కడ చాళుక్య కింగ్డమ్కి చివరి రాజైన 7వ విజయాదిత్యుడు రాజేంద్ర కులోత్తుంగుడి దగ్గర నుంచి తీసుకుంటాడని చెప్పి విన్నాం కదా రాజ్యాన్ని.
1075లోనే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి ఇతను వచ్చి ఈ చోళాని, ఆ చాళుక్యాన్ని, చోళ చాళుక్య రాజ్యాన్ని 1075లో స్థాపించి పరిపాలన గానిస్తాడు. అక్కడ ఇతను విశాఖపట్నంకి కులతుంగ చోళాపురంగా చేసుకొని అక్కడ పరిపాలిస్తాడనమాట. కులతుంగ చోళాపురం అంటే విశాఖపట్నం. అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత పల్లవులు వచ్చి తెలిసిందే, పల్లవులకి చోళులకి పడదు. 1075లో చోళ చాళుక్య యుగం అనేది అక్కడికి అంతరించిపోతుంది. నెక్స్ట్ పల్లవులు వచ్చేస్తారు. 624 నుంచి 1075 వరకు రాజులు, వాళ్ళ సమాహారం ఈ 2 వీడియోల్లో తెలపబడింది. రిపీటెడ్గా ఒకసారి చూడాలి, రివిజన్ చేస్తే మంచిది.